వందనాలు స్తోత్రములు క్షమించుకున్న దేవా యేసయ్య పరిశుద్ధానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు క్షమించుకున్న దేవా మా బ్రతుకు దినమంత ప్రభావైనా మీరు చూపించిన కొన్ని ఆడిన ప్రభావైనా మీరు చూపించిన ప్రేమకు ప్రభావం రుణం తీర్చుకోలేమయ్యా మీకు వందనాలు స్తోత్రాలు బ్రతుకుతున్న మేమకయ్యా బ్రతుకుతున్నది మేము కాదయ్యా మీకు వందనాలు మాలో మీరంటే బ్రతికిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి మాకు ఎంతో దాన్ని ఐదించి ఆరోగ్యం ఇచ్చి ప్రభావం పోషించి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మా బ్రతుకుతున్నదంతా ప్రభావైనా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నీ యొక్క పని వల్ల ప్రభావైనా యేసయ్యానికి వందనాలు స్తోత్రాలైనా అయా సాయకుడుగా ప్రభావైనా యేసు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి జీవంతానికి ప్రభావైనా నేను ఆరాధించేటకు ప్రభావైనా నీ జీవాత్మ మారు నింపు నా ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నాను దేవా ఇదిగోనైనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి నేను అట్లొచ్చి ప్రభావైనా ఎంతో కానీ ప్రభావైనా ఆత్మ ఉంచి ప్రభావైనా ఆత్మ కార్యం జరిగిస్తుండగాని మీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను దేవా ఇట్టి సమయం ఇట్టి గడవ ప్రభావైనా ఎంతో మంది పోగొట్టుకున్నట్లండి మీకు వందనాలు హాలికంట గొప్ప మేము కాదు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు కండి కేవలం నీ చిత్త ప్రకారం ప్రభావైనా నీ సన్నిధానం ప్రభావైనా ఆనందిస్తున్నాం శుద్ధిస్తున్నాం మహిమపరుస్తున్నాం ఘనపరుస్తున్నాం అయ్యా యేసయ్య పరిశుద్ధ మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నాను దేవా ఇదిగో రాజు రారాజు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మధ్యకాలం మీరు ఉన్నారయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నట్టండి నా దేవా నా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఇప్పుడు ఖాళీ పాత్రతో వచ్చి ఉన్నామయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నీ వాక్యమైన ప్రభా జీవ ఊట మాల నింపి ప్రభానైనా నిండు పాత్రమైన మా గృహాల్లో పంపించమని అడుగుచున్నానయ్యా మీకు వందనాలు స్తోత్రాలైనా శరీరకు ప్రభానైనా ఆహారమైన భుజిస్తున్నాము కనుక నేను ఆత్మీయ ఆహారం ప్రభానైనా సమృద్ధిగా ప్రభానైనా అది భుజించలేకపోతున్నాం ప్రభా నీ వాక్యం ధరించలేకపోతున్నాం ప్రభానైనా ఆశ్చర్యకరంగా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నాను దేవా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవా నీ ఆత్మ నుంచి ప్రభానైనా నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నా రక్షకుడా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నాను ఇదిగా ప్రభా నీకు వందనాలు ఇసుక మీద కట్టిన ఇల్లు అయితే ప్రభానైనా అది కూలిపోతుంది ప్రభానైనా క్రీస్తు యేసు బండ మీద ప్రభానైనా కట్టిన ఇల్లు అయితే ప్రభానైనా ఎంతో గాలి వచ్చిన తుఫాను వచ్చిన ప్రభానైనా అది కదలకుండా ప్రభా నిత్యము ప్రభా నిలిచి ఉంటుందని ప్రభా సెలవు ఇచ్చిన ప్రభానైనా నీ క్రీస్తు ఒక బండ మీద ప్రభానైనా మేము కట్టబడేటకు సహాయం చేసి నడిపించమని నా సంగముని ప్రభానైనా యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నందున ఈ యొక్క 3 దినం ప్రభానైనా ఉపవాసం ప్రభానైనా ఉద్యోగ కూటం ప్రభానైనా ఇంకా నీ ఆత్మకు వెలిగించి నడిపించమని అడుగుతున్నానయ్యా మీకు వందనాలు స్తోత్రాలు ప్రతి ఒక్కరి ప్రభానైనా నీకు వందనాలు స్తోత్రాలైనా ఉద్యోగం దయచేయమని అడుగుతున్నాను నీ యొక్క బలమైన సన్నిధి ఉంచమని అడుగుతున్నాను ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు కానీ ఈ సమయం ప్రభానైనా ఇక్కడ ప్రభానైనా ప్రతి ఒక్కరు దాని ప్రభా కథ నుంచి నడిపించమని జరుగుతున్న ప్రతి కాలంలో ప్రభానైనా మొదటి నుంచి చివరి ప్రభానైనా నీ కృపకత నడిపించమని దాశ నుంచి లోకతో మరుగుపరచుకోమని డేట్ ప్రాజెక్ట్ నైతం డిఎంఎస్ లైట్ ఇతలాటని నీ వెలుగుతో నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పైవారం పాట పాడి దేవుని మహిమపరుస్తుండగా మనమందరం కూడా వారితో కలిసి దేవుని మహిమపరుస్తూ ముందుకు సాగుదాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు దేవుని వర్తమానాన్ని ఈ దినము మనకు అందించడానికి ఉదయకాల సమయంలో మరియు సాయంకాల సమయంలో అందించడానికి సిద్ధపడి వచ్చినటువంటి మరి దైవజనులను మరి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రెవరెండ్ డాక్టర్ వి పాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పాస్టర్ మాథ్యూ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చెప్పండి కూడా అందరూ కూడా సమయంలో మరి పైవారం పాట పాడి దేవుని పాట పుస్తకం నుంచి 824 పాట పాడుకుందాం. వందనమునొత్తుము ప్రభు పాట వందనంబునొత్తుము ప్రభు ప్రభు వందనంబునొత్తుము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు
ప్రభు
దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా దేవునికి మరి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని జ్ఞాపకము చేసుకుందాం. తదుపరి ఒక ప్రత్యేకమైనటువంటి పాట జాన్ మోజెస్ ఒక పల్లవి 2 చరణాలు పాడడానికి సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ రాజులు 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు జ్ఞాపకము చేసుకుందాం. కమల వచ్చి ఈ వాక్యాన్ని చదివి వినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ రాజులు గ్రంథము 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. తదుపరి జాన్ మోజెస్ ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఈ యొక్క ఆరాధనకు ఏర్పాటు చేయబడిన వాక్య పఠనము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం చదువుతుంది. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతడి చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి కరుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియానులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవద్దని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటను ఆమెకు తెలియజేయగా దేవుడు తన పరిశుద్ధ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట విందాం. పాట పాడబడుచుండగా మనమందరం కూడా సంతోషంగా ఉత్సాహంగా పాటతో ఏకీభవిస్తూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అంచుల నుండి జారేలా అంచుల నుండి జారేలా గిన్నెలు నిండి పొర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా. అంచుల నుండి జారేలా గిన్నెలు నిండి పొర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా. విశ్వాసంతో ప్రార్థన చేసిన ఇచ్చేదాకా ఓపిక పట్టిన అంచుల నుండి జారేలా గిన్నెలు నిండి పొర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా. విశ్వాసంతో ప్రార్థన చేసిన ఇచ్చేదాకా ఓపిక పట్టిన మిగిలేని తన సంపదని
అంచుల నుండి జారేలా గిన్నెలు నిండి పొర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా. ఆశీర్వదిస్తాడు యేసయ్యా. అదృశ్యమైన కాపుదలకై అపాయములను తప్పిస్తున్నా అదృశ్యమైన కాపుదలకై స్తోత్రగానము చేయుచున్నావా స్తోత్రగానము చేయుచున్నావా కృతజ్ఞత కలిగున్నావా కృతజ్ఞత కలిగున్నావా ఇదిలేని తన సంపద నీదే స్తుతిస్తే పొందనిది లేదే అందరూ కలిసి పాడాలి ఇదిలేని తన సంపద నీదే స్తుతిస్తే పొందనిది లేదే అంచుల నుండి జారేలా గిన్నెలు నిండి పొర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా. అంచుల నుండి జారేలా గిన్నెలు నిండి పొర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా. విశ్వాసంతో ప్రార్థన చేసిన ఇచ్చేదాకా ఓపిక పట్టినా తన సంపద నీదే స్తుతిస్తే పొందనిది లేదే మిగిలేని తన సంపద నీదే స్తుతిస్తే పొందనిది లేదే అంచుల నుండి జారేలా గిన్నెలు నిండి పొర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాయిలో మనందరూ లేచి నిలబడదాం.
వాక్య భాగాన్ని వినే ముందు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఆయన కొనియాడచ్చు. ఆయన మందిరంలో మనము ఆయనను ఆరాధించవలసిన వారమైనా. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మాథ్యూ పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. తదుపరి స్తుతి ఆరాధనలో దేవునిని మహిమపరచడానికి మనమందరం కూడా సిద్ధపడుతూ ముందుకు వెళ్దాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవెంతైనా నమ్మదగిన దేవుడు కనుక నీ సన్నిధిలో నేను తరినదా నిన్ను ఆరాధించడానికి, నేను గణపరచడానికి, నీ స్వరం వినటానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా అంటే నీ ఉపవాస ఉజ్జీవ అయా పుడుకుల్లో తండ్రి 2వ దినం ఈ సాయంత్రకాల సమయానికి తండ్రి మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ దాసులైన వారిని దీవించండి. తండ్రి స్థలానికి వచ్చిన అయ్యా నీ బిడ్డలైన వారిని ఆశీర్వదించి బలపరిచి అందరితో మాట్లాడండి. శుద్ధి ఆరాధనలోకి తండ్రి వెళ్ళిచుండగా అయ్యా నీ అభిషేకం మా అందరి మీద కుమ్మరించండి ప్రభువా. అయ్యా నీ అభిషేకంతో నిన్ను ఆరాధించడానికి నైనా, నీ స్పర్శను అనుభవించడానికి నైనా మీరు మాకు సహాయం చేయమని, నడిపించమని, మహిమ మీరు పొందమని, మహిమకంతా ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాం తండ్రి. అట్టి రీతిగానే మనమందరం తలలు వంచి కళ్ళు మూసుకొని మన కొరకు ప్రాణము పెట్టిన, మన కొరకు నలుగు కట్టబడిన, మన కొరకు రక్తము కార్చిన, మన కొరకు శ్రమ పొందిన, మన రక్షణ కొరకు ఆయన చేయవలసిన త్యాగము చేసిన విధానాన్ని బట్టి, ఆయన ఎంతైతే చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ త్యాగనంతటిని కూడా చేసిన గొప్ప సమయాన్ని బట్టి మనమందరం కూడా దేవుని స్తుతిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయనను మహిమపరుస్తూ, ఆయనను కొనియాడదాం. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనము ఏమి చేసి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం? ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని దేవుడు మనకిచ్చిన జీవిత కాలములో, ఆయుష్ కాలములో ఆయనను స్తుతిస్తూ, ఆయనను మహిమపరుస్తూ, ఆయన కొరకు జీవించటే నిజమైన ఆరాధనని మనము గమనించవలసిన వారమైన. ప్రతి ఒక్కరు నోరు తెరుద్దాం. కొద్ది సమయం దేవునితో మనం గడిపే సమయం. నీ స్తుతుల కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇవడిగే ప్రార్థన కాదు ఆయన కావాల్సింది. ప్రార్థనలో అన్ని అడుగుతూనే ఉంటావు. ఇది కేవలం స్తుతించే సమయము. ప్రతి ఒక్కరు చేతులపై స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవా స్తోత్రములు, ఇస్సాకు దేవా నీకు స్తోత్రములు, యాకోబు దేవా నీకు స్తోత్రములు. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై నా పితరులను కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రములు. ఈ దినములలో నీ రక్తపు నీడలో మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రములు. ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపత్కాలమందు ఆదుకొనదగిన సహాయకుడా నీకు వందనాలు. నిజముగా మొరపెట్టు వారి మొరను ఆలకించువాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. శూన్యములో నుండి సమస్తమును కలుగ చేసి ఉన్నాడు. నిరాధారులకు ఆధారమైనటువంటి వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా వీడి మమ్మల్ని తొలగించండి. అయ్యా మండల బట్టి స్థలములను తొలగించండి. సారభరితమైనటువంటి హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన, ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన, ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన, ఆరాధన
చెల్లించానో నీకు తెలుసు. ఈ దినాన్ని నీవు సజీవురాలుగా ఉండి ఉన్నావు, నీ కుటుంబస్తులు సజీవులుగా ఉండి ఉన్నారు, నీ కష్టార్జితము సజీవులుగా ఉండి ఉన్నది. సమస్త విషయాల్లో ఆయన అధికారులకు లోబడిన నీకు మరి ఒకసారి ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన మందిరములోనికి రండి అని దావీదు మహాభక్తులు సెలవిస్తున్నట్లుగా స్తుతించిన నీవు కృతజ్ఞతలు చెల్లించు. ప్రతి ఒక్కరూ హృదయాన్ని పరిశుభ్రపరచుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తాము.
పరిశుద్ధాత్మకు మనలను ప్రేమించి, మనలను కనికరించి, మన మీద జాలి చూపించి, ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వాక్యాన్ని వినడానికి సిద్ధపడి మనము దేవుని మందిరంలో ఉన్నాము. ఆయన మాటలు వినడానికి మన హృదయాలు సిద్ధంగా ఉన్నాయా? ఆయన మాట ప్రకారం ఈ లోకంలో ముందుకి వెళ్ళిపోవడానికి, ఆయన వాక్యానుసారంగా జీవించడానికి మనం ఇష్టపడుతున్నామా? అటువంటి మంచి హృదయం కావాలని, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నాతో మాట్లాడు ప్రభువా, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరచడానికి ఆయన మన మధ్యలో ఉన్నాడనే సత్యాన్ని మనం గమనించవలసిన వారమైనా ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు ప్రేమ్ కుమార్ గారు ముందుకు వచ్చి స్తుతి ఆరాధన నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తారు. అందరము మన హృదయాలను సిద్ధపరచుకోండి. ఎటువంటి వేరే ఆలోచనలు, తలంపులు లేకుండా ఆయన తన సేవకుని సిలువ చాటును మరుగు చేసుకొని మనతో పదే 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 మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా విని మన హృదయంలో భద్రపరుచుకోవడానికి, దాని ప్రకారము జీవించడానికి మంచి మనస్సును కలుగజేయదేవా అని దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రేమ్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు ప్రేమ గారు తండ్రి, దయగల ప్రభావ ఈ కొంతనామ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా శరీర ప్రాణాత్మలకు మూలాధారమైన దేవా మీ కొంతనామ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా పెట్టిన వాట్సాప్ ఫోటోలు పెట్టి దేవా మీ వందనాలు. ఈ 2 ఉదయాన్ని ఉదయకాలం అంతా నీ కృపణ తోడుగా ఉంచి ఈ రాత్రి గల సమయంలో మరోసారి మందిర ఆవరణలోనికి నీ ప్రజలను మమ్మల్ని ప్రభు నీ సన్నిధానం నడిపించి దేవా మీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతవరకునైనా మాటల్లోనూ ఆరాధనైనా నీ కృపణ తోడుగా ఉంచి దేవా మీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభావ వాక్యం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడునైనా తండ్రి రాత్రి ప్రత్యేకమని ఈ సన్నిధి మా మధ్య ఉంచమని, వచ్చిన ఈ ప్రజలందరిపై కూడా నీ కృపణ తోడుగా ఉంచమని, ఈ సేవకు నిలబడి ఆత్మ నింపి బలపరిచిన ప్రభావ ఈ రాత్రి ప్రత్యేకమైనది ఈ బలమని వర్తమానవ ప్రవిరాత్మ వినడానికి సహాయం కృపణ దయచేయమని నీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ జీవమని మాటలను విని గ్రహించి ఈ వాక్యానుసరంగా మా యొక్క జీవితాలు మేము కట్టుకొని ప్రభావ ఈ లోకంలో నీ బిడ్డలుగా మేము జీవించడానికి ఆయన ఈ సహాయం కృపణ మాకు అనుగ్రహించమని ప్రత్యేకంగా ఏర్పరచబడి ఈ ప్రార్థన కోడలు పెట్టి దేవా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభావి సేవకులు దీవించండి, బలపరచునైనా నీ కొందనాలు తండ్రి. సంఘాన్ని వారి పరిశీలి సమస్తని దీవించునైనా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి గల సమయం నీ పేరు పెట్టి జనులు పెట్టి కనికరమణ ఉంచమని, ప్రతి రోగిని బలహీన ముట్టి స్వస్థపరచమని, సంపన్న ఆరోగ్య బలమైన శక్తి యేసు నామములో అనుగ్రహించినైనా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రాంతమంతటా కూడా నీ కృపణ తోడుగా ఉంచమని, ఎలబట్టి సేవపై నీ కృపణ తోడుగా ఉంచి ఆత్మని బలపరిచి ఈ సన్నిధి మధ్య వచ్చి నడిపించి మీ నామాన్ని మీరే మహిమ తెచ్చుకోమని నా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధమైన నామమును పెట్టి ప్రార్థించి వెళ్ళుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి మందిరంలో కూడి ఉన్నటువంటి మీ అందరికీ ప్రత్యేక వందనాలు. మరి అనేక మంది లైవ్ ద్వారా ప్రోగ్రామ్ను చూస్తూ దేవుని వాక్యాన్ని ఇస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు. మరి సాయంకాల లేక రాత్రికాల సమయంలో 2వ దినము 2వ సెషన్లో దేవుని దాసులు మన మధ్యలో ఉన్నారు. అనేక సంవత్సరాల నుండి దేవుని సేవా పరిచర్యలో ఒక ప్రత్యేకమైన దీక్ష కలిగి, పట్టుదల కలిగి, పౌరుషము కలిగి, రోషము కలిగి అనేకమైన ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని సేవా పరిచర్యలో దేవునికి ఇచ్చినటువంటి మాట ప్రకారం నడిపించబడుతూ అనేక ప్రాంతాలలో, పట్టణాలలో, రాష్ట్రాలలో దేవుని సేవా పరిచర్యలో ఒక పనిముట్టుగా వాడబడుతున్నటువంటి, నడిపించబడుతున్నటువంటి దైవ జనులు మన మధ్యలో ఉండుట మనకు దీవెనకరము, ఆశీర్వదకరము. మనందరి బట్టి మరి ఒకసారి మనందరూ కూడా చప్పట్లు పడుతూ మరి రెవరెండ్ డాక్టర్ బి పాల్ గారిని ఈ సమయంలో దేవుని వాక్యం వివరించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ వారికి సమయాన్ని ఇస్తా ఉన్నాం. స్తోత్రం. చాలా సంతోషం.
గత దినమంతా ప్రభువు తన కృపలో మిమ్మల్ని నడిపించి బలపరిచి వాడుకున్న మహాగరుడైన దేవుడు ఈ రెండవ రోజు కూడా మనందరితో మనతో మాట్లాడి ప్రభు తన మహిమను మనకు అనుగ్రహించి ఆయన సన్నిధి, ఆయన కృప, ఆయన మహిమ ఈ రెండవ రోజు పగటి కాలము, ఈ రాత్రి కాలం కూడా ప్రభు మనకు సహాయం చేసి ఇప్పుడు కూడా తన బలమైనటువంటి వాక్కును మనకు అనుగ్రహించి ఆయన నడిపించినట్లుగా మనమందరం ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయం నాకు అనుగ్రహించిన ఘనుడైన దేవునికి, అలాగనే దైవ కాపరి, స్థానిక సంఘ కాపరి అయినటువంటి దైవజనులు మరి సిహెచ్ జాన్ రత్నం పాస్టర్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు యొక్క అమూల్యమైన కృపను బట్టి ప్రభుత్వం మహిమ చెల్లిస్తున్నాను. మధ్యాహ్న కాలం త్వరగా అయిపోయాను కనుక నేను అసలు మీకు వందన సమర్పణ మాట కూడా తెలియచేయలేకపోయాను. సరే, ఈ రోజు దేవుని యొక్క సన్నిధి, ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిని బట్టి దేవుని యొక్క మహిమను కొనియాడుతూ దేవుని జ్ఞానపరుద్దాం. దేవుడు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, ఆయన ఘనమైన శక్తి కలిగిన దేవుడు. ఆయన మనతో మాట్లాడేటువంటి మాట వరకు మనం చెవికి వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదట 1-2 వచనాలు చదువుకుందాం. సరిపోతుంది. నేను 3 వచనాలే చదివించాను. ఆ 3 వచనాలలో 2 వచనాలు ఇప్పుడు చదువుకుందాం. చదువుకున్న తర్వాత దాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 2 వచనాలు మనం దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాం. చదవండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగు చేసి ఉండెను. కనుక అతడు తన యజమాని దృష్టికి కనుడై దయ పొందిన వాడాయను. అతడు పరాక్రమశాలి అయి ఉండెను. గాని 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 నా అంశం అదే. మీకు ఒక్క మాట చెప్తాను. మీకు తెలుసు, నేను ఎప్పుడు వచ్చినా ఒకే అంశం మీద మాట్లాడుతుంటాను. మీకు ఒక చరిత్ర గ్రంథాలలో అయినా లేకపోతే ఏదైనా ఒకే మాట మీద మాట్లాడడం దేవునికి చెప్పగలను. అధ్యాయం చెప్పన్నా చెప్తాను. వద్దు, అంత టైం ఉండదు మనకి. కనుక ఈ మాటను బట్టి చిన్న ప్రార్థన. ప్రేమస్వరూపుడా, నమ్మకమైన దేవుడా, వాక్యం నీది దాసుని వడయా, నీ సిలువ చాటు నన్ను మరుగు చేసుకుని వాక్యాన్ని ప్రజలకు అందించి వారిని బలపరిచి స్థలము నుండి సిద్ధపరిచి పంపించమని యేసు శక్తి గల నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. దేవుని సన్నిధిలో ఇక్కడ మనము ఈ యొక్క 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం సండే స్కూల్ దగ్గర నుంచి తెలిసిన కథ. ఇది సండే స్కూల్ పిల్లలు కూడా వింటున్నటువంటి కథ. పాస్టర్ గారు బోధిస్తారు, సండే స్కూల్ టీచర్స్ బోధిస్తారు, సేవకులు బోధిస్తారు. మరి ప్రతి ఒక్కరు ఈ యొక్క నయమాను కథను బాగా క్షుణ్ణంగా ఎవరిని అడిగినా చెప్పేస్తారు. చిన్నపిల్లలను అడిగినా, అయ్యగారు ఆ కథ అంతా మాకు తెలుసండి, మేము విన్నామండి చాలా మార్లు, మేము చాలా బాగుగా దాన్ని అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. నేను కూడా విన్నాను 40 సంవత్సరాల నుంచి. ఈ 40 సంవత్సరాల తర్వాత మరలా దేవుడి యొక్క వాక్కు ఇందులో ఏముందో ఒకసారి మనం గ్రహించడానికి వరకు దేవుడు మరలా మరొకసారి మనందరితో మాట్లాడినట్లు ప్రభు కృపనిచ్చిందిగా. ఇక్కడ బైబిల్లో రాయబడింది సిరియా దేశం ఉంది. ఆ సిరియా దేశమునకు రాజు ఉన్నాడు. ఆ సిరియా దేశమునకు ఉన్నటువంటి రాజు తనకున్నటువంటి సైన్యాధిపతి ద్వారా అనేకమైనటువంటి యుద్ధములు చేసి ఆ యుద్ధంలో బహు విలువైనటువంటి వ్యక్తిగా జయము పొందుచు ఉన్నాడు. అయితే రాజు దానములు, బహుమానములు ఆ యొక్క నయమాని గారికి ఇస్తూ ఉన్నాడు. నయమాని గారికి దానములు, బహు విలువైనటువంటి కానుకలు, గొప్ప గొప్ప ప్రమోషన్లు అతనికి ఇస్తూ అతన్ని వలన రాజు మరి జయం పొందినట్లుగా ఉంటున్నాడు. అలాగే అంతేకాకుండా మరి దేశానికి కూడా ఎక్కడికి వెళ్ళినా సిరియా రాజ్యమునకు గొప్ప పేరు తెచ్చేటువంటి వ్యక్తి కనబడుతున్నాడు. దీని అంతటికి గల కారణం, ఎంత చేసినా ఈ సిరియా దేశంలోకి ఎన్ని జయమును కలిగి చేసినా చివరికి అతడు వచ్చి అతడు చాలా బాధపడుతుండేవాడు. తన వ్యక్తిగతమైనటువంటి సమస్యతో బాధపడుతుండేవాడు. ఆ వ్యక్తిగతమైన సమస్య ఏంటంటే అతనికి కుష్ఠరోగం. అతనికి ఉండేటువంటి బాధ అది. అతడు కుష్ఠరోగాన్ని కలిగినటువంటి వ్యక్తి. బైబిల్ చెప్పింది
సిరియా దేశమునకు లేక సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒక అనునప్పుడు ఉండేది. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలిగజేసి ఉండేది కనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందినవాడు ఆయన. అతను మహాపరాక్రమశాలి అయి ఉండేది. కానీ అతడు కుష్ఠరోగి. ఎంత భయంకరమైనటువంటి విషయం అండి. ఇక్కడ చూస్తే కుష్ఠరోగులు చాలా మంది ఉన్నారు. అందరి గురించి రాయబడలేదు. పాత నిబంధనలో కుష్ఠరోగుని గురించి చూసినట్లయితే ఈ కుష్ఠరోగుని గురించి వ్రాయబడిన మాటను మనం చూడగలుగుతున్నాం. ఈ కుష్ఠరోగి అందరికంటే ప్రత్యేకమైన వాడేమీ కాదు. వేళ్ళు లేవు, కొంచెం ముఖంలో తేడా ఉంది, తర్వాత కాళ్ళలో శరీరంలో ఆ యొక్క శరీరం వేరుగా కుష్ఠరోగి ఉండేటువంటి రీతిగా ముడతలు పడిపోయినటువంటి శరీరంగా ఉంది. అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనమాట చెప్పుకోవాలంటే. అలాగైనా కానీ అతడు యుద్ధానికి వెళితే జయం, అతడు ఎక్కడికి వెళ్ళినా జయం, తన రాజుకు జయం, తన దేశానికి జయం, తన ప్రజలకు జయం, తను ఎక్కడ ఉన్నా జయం పొందేటువంటి వాడిగా ఉన్నాడు. జన్మించే దేవుణ్ణి వారు ఎరుగరు కానీ అతడు జయం పొందు నా పరాక్రమం, నా బలము, నా శక్తి, నా జ్ఞానం నేనే అని అనేటువంటి ఆలోచనతో అతడు ఉంటున్నాడు. అతనికి దేవుని గురించి తెలియదు పాపం. అతడు దేవుని గురించి ఎరగడు. నా బలమే, నా శక్తే, నా జ్ఞానమే, నా ప్రజ్ఞయే, నేను యుద్ధంలో నాకు తెలిసినటువంటి మెలకువలతో నేను సైన్యాధిపతిగా నా సర్వీస్ అంతట్లో అనేక యుద్ధములు చేసి జయం పొందుతున్నాను అనుకుంటున్నాడే తప్ప బాగానే ఉంది. ప్రజలు పొగుడుతున్నారు. రాజుకు ఎంతో ఆనందం, బహుమానములు, దానములు మరి బహుమానములు ఇస్తూ ఉన్నాడు. అతనికి కావలసినవన్నీ రాజు చూసుకుంటున్నాడు. కానీ అతడి ఇంటికి వచ్చేటప్పటికి, అతడు వ్యక్తిగతంగా చూసేటప్పటికి అతడు కుష్ఠరోగి. దానములు ఉన్నాయి, బహుమానములు ఉన్నాయి, అత్యధికమైనటువంటి కృప దేవుని చేత మనుషుల చేత పొందుచున్నాడు, దేవుని మెప్పి పొందుచున్నాడు. దేవుని చిత్తాన్ని అతడు ఎరగని వాడుగా ఉన్నాడు. దేవుడంటే తెలియదు ఆయనకి. ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఈ 2-3 వచనాల్లోనే ఇంచుమించు ఈరోజు మనము వీటుకుంటున్నాం. మరి దేవుని యొక్క చిత్తం ఏదో ఒకసారి చూద్దాం. రాజు సైన్యాధిపతి అయినటువంటి, రాజుకు లేని పేరు సైన్యాధిపతి అయిన నయమానుకు వచ్చింది. నయమాను అనేటువంటి వ్యక్తి పేరు రాశారు, రాజు పేరు రాయలేదు అక్కడ. ఆ రాజు పేరు సిరియా దేశమునకు రాజు అని చెప్పబడుతుందే తప్ప సిరియా దేశమునకు సైన్యాధిపతి అయిన నయమాన్ అని పేరు రాయబడి ఉన్నాయి. కానీ అతడు కుష్ఠరోగి. అతడు పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు కావచ్చు, అతడు యుద్ధంలో జయశాలి కావచ్చు, దేశంలో పేరు కలిగిన వాడు కావచ్చు, రాజు యొక్క మన్నన పొందిన వాడు కావచ్చు, అతడు అందరి చేత ప్రజల చేత జయధ్వనులు పొందిన వాడు కావచ్చు. కానీ అతడు కుష్ఠరోగి. ఈ ఒక్క మాట మర్చిపోకండి. నేను ముందుకు వెళ్ళను, నేనే చెప్తాను. అతడు కుష్ఠరోగి. ఈ అన్నివి 10 సార్లు చెప్తే ఏదైనా మాకు వస్తుందా అంటే వచ్చేలా చెయ్యాలి. ఆ ఖాళీ అనేటువంటి మాటలో ఉన్న కూలీని విడుదల చేద్దాం. ఈరోజు బయటికి తీసుకొస్తున్నాం. అతను బయటకు వచ్చాడు, మనం కూడా బయటకు వద్దాం. ఆ ఖాళీలో మనం ఏమై ఉన్నామో, అసలు మనమేంటో, ఆ ఖాళీలో ఎవరున్నారో ఒకసారి ఆలోచించేద్దాం. ఇతడికి జయం ఉంది. ముందు వెనుక పెద్ద పెద్ద కేకలు వేసి అరుస్తున్నారు, ప్రజలు జయపడుతున్నారు. యుద్ధంలో చాలా మంచి ప్రవీణత కలిగిన వాడు, మంచి ప్రశంసలు అందుకున్నాడు, రాజుగారి దగ్గర మెప్పు పొందుతున్నాడు. దాని అతడు కుష్ఠరోగి. వ్యక్తిగత జీవితంలో దుఃఖంతో, బాధతో, నిట్టూర్పుతో, వేదనతో, రోధనతో అతడు జీవిస్తూ ఉన్నాడు. అతడు మరి అన్నిటిలో ముందంటే ఉన్నట్టు కనబడుతున్నాడు. దేశంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. సిరియా దేశమునకే ఒక ప్రత్యేకమైన వ్యక్తి. నీవు సిరియా దేశమునకు లేక నీ దేశమునకు లేక ఆ దేశమునకు ఒక ప్రఖ్యాతి పేరు కలిగినటువంటి వ్యక్తివే కావచ్చు. నీ వ్యక్తిగత జీవితం ఎట్లా ఉంది, నీ బ్రతుకు ఎట్లా ఉంది, నీ బ్రతుకులో అశాంతి ఉందా, సమాధానం లేకుండా ఉన్నావా, శాంతి లేకుండా ఉన్నావా, ఒక్కసారి నీవే పరిశీలన చేసుకున్నట్లయితే అది నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. ఇప్పుడు నయమాన్ అనేటువంటి మాటకు అర్థం చెప్తాను. నయమాన్ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రశాంతత. ప్రశాంతత లేని వారికి జయం ఉంది, ప్రశాంతత లేని వారికి యుద్ధంలో విలువ ఉంది, ప్రశాంతత లేనటువంటి వారికి రాజు దగ్గర ప్రశంసలు ఉన్నాయి, ప్రశాంతి లేనటువంటి వాడికి
అబ్బో ఎన్నో విజయాలు, ఎన్నో జయాలు, ఎన్నో విధములైనటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ అతడు వ్యక్తిగతంగా కానీ అతడు కుష్ఠరోగి, కానీ అతడు వ్యక్తిగతంగా శోధించబడుతున్నాడు, కానీ అతడు జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. విజయం ఉంది, ఓ కానుకలు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడే. కుటుంబంలో శాంతి లేదు, భార్యకు శాంతి లేదు, పిల్లలకు శాంతి లేదు, ప్రజలకు శాంతి లేదు, తన ఇంటిలో తన వారందరికీ ఎక్కడ శాంతి లేదు. ఒక రోజు ఒక స్టేషన్లో నిలబడ్డాను. ఒక స్టేషన్లో నిలబడి, అయ్యా మనం ఎక్కవలసిన ట్రైన్ దాటిపోయింది, మరొక ట్రైన్ వస్తుందయ్యా అని చెప్పని. అది బిలాస్పూర్లో ఉన్నాను. నేను ఆ రోజు ఎక్కడికక్కడికో వెళ్ళాలి, టాటాలో ఉన్నాను. టాటాలో ఉండి నేను ఇంకెక్కడికక్కడికి వెళ్ళాలి. వెళుతున్నప్పుడు చెప్తున్నాడు ఆయన, అయ్యా మనకు ఒక ట్రైన్ వస్తున్నాయా, దాంతో వెళ్ళిపోదాం అని చెప్పి. ఏంటంటే ఆ ట్రైన్ అని చెప్పి ఆయన అడిగాడు. అయ్యా ప్రశాంతి ఉందయ్యా అని చెప్పి చెప్పాను. అయ్యా దాని పేరు ప్రశాంతి కాదండి, అశాంతి అండి అన్నాడు. ఏమైనా అంటున్నావు, దాని పేరు ప్రశాంతి అన్నాను. అశాంతి కాదు, నాకు తెలియదు ఆయన ఏం చెప్తాడు. నేనంటున్నాను అశాంతి కాదండి, అది ప్రశాంతేనండి. ఏది పాస్టర్ గారు, అది అశాంతి అండి అంటున్నాడు. ఏంటైనా అసలు నిజం అంటున్నావా లేకపోతే ఏంటి అంటున్నావు అంటే, నిజమేనండి పాస్టర్ గారు, అది ఎక్కడ ఆగుతుందో తెలియదండి, దాంట్లో ఏసీ ఉంటుందో లేదో తెలియదండి, అది ఎప్పుడు బయలుదేరితే ఎప్పుడు ఆగుతుందో, ఎప్పుడు ఎక్కడ ఏ స్టేషన్ ఎంతసేపు ఆగుతుందో తెలియదండి. దాన్ని ఎక్కినటువంటి వాడు దాని పేరు అశాంతి అని మార్చదండి. నీ కుటుంబంలో నిజంగా శాంతి ఉందా? నీ కుటుంబంలో సమాధానం ఉందా? నీ భార్య నీవు సమాధానం పడి జీవిస్తున్నారా? నీ భార్యకు నీకు సమాధానం ఉందా? నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ స్నేహితులతో, బంధువులతో, ఇరుగు పొరుగు వాళ్ళతో ప్రశాంతతగా నీవు శాంతి సమాధానాలతో, సంతోషంతో నీవు నింపబడి ఉన్నావా? దైవాన్ని యొక్క జీవితంలో లేదండి. రాజుగారి యొక్క ధైర్యం తండి, రాజుగారి యొక్క మేలు మెప్పులు ఉన్నాయండి, రాజుగారి యొక్క ప్రశంసలు అందుకున్నాడండి. దేశంలో ప్రజలందరూ ఎంతో ఆనందంతో అతన్ని చూస్తున్నారండి, అతన్ని కొనియాడుచున్నారండి. ఓ సిరియా దేశంలోని సైన్యాధిపతి అయిన నయమాన్ అని పేరు రాయబడిందండి. రాజుగారి పేరు లేకపోయినా ఒక సైన్యాధి పేరు ఇవ్వబడిందండి. అక్కడ ఆ ఇవ్వబడినటువంటి ఆ సైన్యాధిపతి అక్కడ చూస్తున్నట్లయితే ఆయన అనుకుంటున్నాడు, నా వలన బాగా యుద్ధాల్లో జయం అన్నీ ఉన్నాయి, కానీ ఇంటికి వచ్చాక ఒంటరి జీవితంలో కాసేపు అతను ఎక్కడైనా ఉండాలి అంటే ఆ గుళ్ళు అక్కడ రష్యలు కాగుతున్నాయి. అతని యొక్క బ్రతుకంతా బాధతో, నిట్టూర్పుతో, వేదనతో, దుఃఖంతో ఉంది. భార్య కూడా వేదన పడిపోతుంది, ఏమి చెప్పుకోలేదు. ప్రజల మధ్యకి ఈయన వెళ్ళలేడు, ఆవిడ వెళ్ళలేదు. ఈ భర్త కుష్ఠరోగి అనొచ్చు, ఈ భర్త కుష్ఠరోగి అనొచ్చు. ఆ మధ్య ఆ పూర్వకాల బంధు మా పాస్టర్ గారి ఇష్టపడేవారిలో ఒక పాట పాడేవారు. ఎవరు పాడేవారంటే అందులో మా స్పిరిచువల్ ఫాదర్, మా పాస్టర్ గారి తమ్ముడు పాడేవాడండి. ఆ పాట ఎక్కువ ఆయన పాడేవాడు. నీలాంటి దేవుళ్ళో నా యేసునాథా, నన్ను మునగాని వరండి యేసునాథా, నా తల్లి తండ్రులు యేసునాథా, నన్ను చేరాని వరండి యేసునాథా, నా బంధువులు స్నేహితులు యేసునాథా, దరిచేరాని వరండి యేసునాథా. ఎందుకు? అతనిలో ఒక వ్యాధి ఉంది, అతనిలో ఒక భయంకరమైనటువంటి శోధించబడుచున్నటువంటి ఆ యొక్క భయంకరమైన వ్యాధితో శోధించబడుతున్నాడు, బాధపడుతున్నాడు. అతడు గొప్ప పరాక్రమశాలి కావచ్చు, అతడు యుద్ధములు జయం కలుగుతూ ఉండొచ్చు, రాజులకు ఎన్నో మేలులు కలగవచ్చు అతని వలన. కానీ అతని యొక్క వ్యక్తిగత జీవితంలో ఆలోచించినట్లయితే అతనికి ప్రశాంతత లేదు, అతనికి శాంతి లేదు, సమాధానం లేదు. ఇంటికి వచ్చాక బాధపడిపోతున్నాడు, గాయములతో బాధపడిపోతున్నాడు. అక్కడ తగిలినటువంటి రేగిపోయిన ఆ యొక్క యుద్ధములో జరిగినటువంటి వాటిని బట్టి అతని యొక్క శరీరంలో ఇంటికి వచ్చాక చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. భార్య పట్లు కట్టి అవన్నీ కడిగి అవన్నీ చేసేటప్పటికి భార్యకు కూడా చాలా ఇబ్బంది. ప్రశాంతత లేని కుటుంబాలు. అయ్యా ఆ కుష్ఠరోగుల గురించి మేమేం నేర్చుకోవాలి చెప్తాను, కంగారు పడతాను. నన్ను మీరు అర్థం చేసుకోవడం, దేవుని సందులో మంచి వాక్యం చెప్తా, దేవుని యొక్క చిత్తాన్ని మేము అందులోకి నడిపిస్తా. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఆ యొక్క వ్యక్తిని మనం చూసినట్లయితే రాజుకు జయం ఉంది, దేశానికి జయం ఉంది, ప్రజల్లో అందరిలో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ అతడు కుష్ఠరోగి.
అతడు కుష్ఠరోగితో బాధపడుతున్నాడు, రోగులతో బాధపడుతున్నాడు, ప్రశాంతత లేని వాతావరణంలో జీవిస్తున్నాడు, అశాంతితో బ్రతుకుతూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆ భార్య అతని యొక్క గాయాలు కడుగుతుంది, అతని యొక్క పుండ్లను కడుగుతుంది, అతని యొక్క ఉన్నటువంటి ఆ యొక్క రషులు కాలిపోతున్న వాటిని కడుగుతుంది. ఆ భార్య భర్తలకి ఎంత సమాధానం అండి. ఎవరికి లేకపోయినా, ఎవరికి ఉన్నా, ఏమి అనుకున్నా అనుకోకపోయినా ఆ భార్య ఆ భర్తకు ఆ యొక్క నయమాని గారికి పరిచయం చేస్తుందండి. చాలా చక్కగా పరిచయం చేస్తుంది. ఈ రోజుల్లో భార్యాభర్తలారా మీరు కలిసి ఉంటున్నారా? భార్యాభర్తలారా మీరు ప్రేమతో జీవిస్తున్నారా? భార్యాభర్తలారా ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటున్నారా? ఒక యజమాని బయటికి వెళ్ళారు, ఉదయం సాయంకాలం దాకా భార్యాభర్తలతో నేను బయటకు వెళ్తానని చెప్పి భార్యతో చెప్పి భర్త బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళి ఉదయం సాయంకాలం దాకా తన పని తీసుకుని వచ్చాడు, విధాలను వచ్చాడు. వెళ్ళేటప్పుడు అమ్మగారు ఒక మాట చెప్పింది, అయ్యా మీరు వచ్చేటప్పుడు కాలాన్ని పట్టండి అని చెప్పింది. ఈయన తిరిగి వచ్చాడు. ఆ రోజు ఆయన దగ్గర డబ్బు ఏమి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతడు చూసుకుంటున్నాడు. అతడు దిగాలకు వచ్చాడు. అక్కడ వరకు వచ్చే వరకు బాగానే ఉన్నాడు. ఇంటికి వచ్చాడు, ఏమీ లేదు. సడన్లీ ఈ అమ్మగారు ఏం చేసిందంటే, ఏమండి అది తెచ్చారా అని అడిగింది. అడిగితే ఆయన అంటాడు, ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే అడగల, కంగారు అయిపోతుందా నీకు అని చెప్పేసి చాలా చిరాక పడుతున్నాడు. ఆ యజమాని తన భర్త చిరాక పడుతున్నాడు. భార్య అనుకుంది, అదే నేను చాలా పొరపాటు చేశాను, సరే ఈయన ఏదో కష్టపడి తిరిగి వచ్చాడు, సరే కేవలం ఉండడం సంగతే డబ్బు ఇంట్లోకి వెళ్ళిపోయి కాస్తంత మంచి నీళ్ళు తెచ్చింది, ఇచ్చింది. ఈ కాదండి లోపలికి వెళ్ళి తన అనుదానికి వచ్చి మంచి కాపు పెట్టింది, పట్టుకొచ్చింది, ఇచ్చింది. కాసేపు అయిపోయింది. సరే ఈయన అంత చిరాకపడ్డా, ఎంత బాధపడ్డా తర్వాత మన దగ్గరికి వస్తాడు, చక్కగా మాట్లాడతాడులే అనుకుంది. ఎవరికి ముందు కొద్దిసేపు అయిపోయింది. స్నానం చేశాడు, బాగా భోజనం చేశాడు, హాయిగా హ్యాపీగా ఉన్నాడు. ఆ కాసేపు ఉన్న తర్వాత ఆ పిల్లలు పట్టుకుంటున్నాడు, ఆ భార్యను పిలుస్తున్నాడు. అప్పుడు ఇందాక విసిరేశారు కదా, నా భార్యకి ఎలా పాల్గొంటుందో అని ఆలోచించుకొని పిలుస్తున్నాడు. అప్పుడు ఈవిడ అంటుంది, ఇదే ఉంటుంది, ఇదే అవకాశం ఉంటుంది. ఏమంటుందంటే, ఇప్పుడు అప్పు వచ్చేనా నేను దాని ఉన్నానని గుర్తుందండి నీకు. ఇలాగే కొంపలు కూలిపోతున్నాయండి, ఇలాగే కొంపలు సర్వనాశనం అయిపోతున్నాయండి, ఇలాగే సంసారంలో శాంతి సమాధానం లేక కూలిపోతున్నారండి. అలాంటిది కాదండి ఈ యొక్క నైమానిక భార్య. సమాధాన పద్ధతితో సమాధానముగా తన భర్తను ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో ఆదరిస్తూ ఉందండి. తన భర్త కొరకు ఎంతో ఆమె ఎల్లప్పుడూ తన భర్త కొరకు దిగులు పడిచి ఎలా పోతుందా నా భర్తకు, ఈ వ్యాధి నుండి ఎలా నా భర్త విమోచించబడతాడా అని ఆలోచనతో ఆమె ఉంటూ ఉందండి. 5 ఏసుల గురించి వారికి తెలియదండి. ప్రశాంతత లేని జీవితాలండి ప్రియులారా. మా వేపదొంతలో ఒక ఊరు ఉందండి, ఒక వీధి ఉందండి, దాని పేరు ప్రశాంతి నగర్ అండి. ప్రశాంతి నగర్ అది అక్కడే కోట ఈ రేషన్ అంతా ఇస్తూ ఉంటారండి. ఆ రేషన్ షాప్లో రేషన్ ఇస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రేషన్ డీలర్ అంటుంటాడు, అక్కడికి వెళ్ళేటువంటి వారితో గొడవలు ఆడుకుంటూ ఉంటారు, అక్కడికి పేచీలు పెట్టుకుంటూ ఉంటారు, ఒకరికొకరు నేను ముందంటే నేను ముందని చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ అంటుంటాడు ఆయన బయటకు వచ్చేటప్పుడు, మీరు ప్రశాంతంగా ఉంటారా ఉందని ఉండండి, లేకపోతే వెళ్ళిపోయి ప్రశాంతి నగర్ ఇక్కడ ప్రశాంతత లేకుండా వేస్తున్నారంట. నేను ఆశ్చర్యపోతుంటా, చూస్తూ ఉంటాను, వింటూ ఉంటాను. నా అంశానికి సరిపోయేటువంటి సందేశం మాటలు కొన్ని దాచుకుంటూ ఉంటుంటా. ప్రియమైన దేవుని బిడ్డలంట, ప్రశాంతత లేని కుటుంబాలు, శాంతి లేని కుటుంబాలు, సమాధానం లేని కుటుంబాలు, ఒకరినొకరు అర్థం చేసుకోకుండా మాట్లాడుకునే మాటల్లో యుద్ధాలు, భూకంపాలు ఇక్కడే జరుగుతున్నాయి, కుటుంబాలలో జరుగుతున్నాయి, ప్రారంభమవుతున్నాయి. అలాంటి స్థితిలో విడుదల పొందాలి అంటే నీవు చాలా దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకపోయినట్లయితే చాలా కష్టం. ప్రభు లేఖనం తెలియజేయబడుతుంది. ఇదిగో ఇక్కడ ఈయన యొక్క జీవితంలో వ్యక్తిగతంగా అతనికి కలిగినటువంటి శాపం ఏంటంటే కుష్ఠరోగం. ఆ కుష్ఠరోగాన్ని అనుభవిస్తూ అతడు బాధపడుతున్నాడు. అయితే అతను ఆ కుష్ఠరోగం నుండి అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొందరు కుష్ఠరోగం ఎలా వచ్చిందో మన బైబిల్లో చూస్తే ఎట్లా కనబడుతుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు చదివినట్లయితే అక్కడ చూపిస్తా.
సంఖ్యాకాండం 12:1-2 ఆ 2 వచనాలు చదివిన తర్వాత 10 వచనాలు చదువుతుంది కానీ 1-2 వచనాలు చదువుదాం. సంఖ్యాకాండం 12:1-2 మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా ఎంత భయంకరమైన పరిస్థితి అది. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంటాం వల్ల మోషే యొక్క సొంత అక్కగారండి, మోషే యొక్క అన్నగారండి, ఇద్దరు కలిసి ఏం చేశారో తెలుసా? తన సొంత తమ్ముడి మీద, తన సొంత సహోదరుని మీద ఈ రోజు ఇలాంటి తిరుగుబాట్లు ఉన్నాయండి. బైబిల్లో దేవుని యొక్క ప్రవక్త అయినని మోషేను దేవుడు ముఖాముఖిగా ఆయనతో మాట్లాడుతూ ఉంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి నడిపిస్తూ ఉంటే, అతని కాపరిగా, అతని ప్రవక్తగా దేవుడు ఏర్పరచుకుని పిలిచి నడిపిస్తూ ఉంటే, అలాగే ఆయన పట్టుకుని ఏమంటున్నారో తెలుసా? విశ్వాసుని ఒక సహోదరి మీద గొలుగుడు సరుగుడు. ఇదే ఆత్మీయ కుష్టు వ్యాధి. అది వచ్చింది చదివితే మీకు తెలిసిపోతుంది. నిజంగా వచ్చిందంటే వాడికి ఆత్మీయ కుష్టు వ్యాధి కలిగిన వారు మనలోనే ఉన్నారు. మనమే ఆత్మీయ కుష్టు వ్యాధి కలిగిన వారు, ఆత్మీయ రోగం జబ్బు కలిగిన వారు మనం. సహోదరి మీద సహోదరి సరుగుడు. వీరు రక్షించబడ్డారా? వీరు విమోచించబడ్డారా? వీరు ప్రభు పిల్లలేనా? వీరు ప్రభువుకు కావలసిన వారేనా? ప్రభు రక్తంలో కడగబడ్డారా? మార్పు చెందారా? రక్షణ పొందారా? పొందాలండి అని చెప్పొచ్చు మీరు. కానీ వాక్యం చెప్తుంది, నువ్వు సనుక్కుంటున్నావు, వెనుక్కుంటున్నావు. అయ్యో దేవుని యొక్క కృపకు దూరం అయిపోతున్నావు. 10వ వచనం చదువునైనా అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. పాపకము చదువమ్మా. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా ఏమొచ్చింది వీడికి? ఎన్నో వచ్చింది చదువమ్మా? 10 11 చదువు. 10 వచ్చింది చదువు. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి రాగా, ప్రత్యక్ష గుడారం మీదకి రాగా ఎత్తబడారు. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె ముచ్చట ఏం జరిగిందంటే కుష్టు కలిగినదిగా కనబడింది. చిన్న సరుకుంటేనే, చిన్న గొలుపుకుంటేనే సంఘములు సరుగులు ఎక్కువండి. ఈ సరుగులు గొలుగులు ఉన్నవారు మానవసు పొందిన వారైనా, ఈ సరుగులు గొలుగులు ఉన్నవారు రక్షణ పొందిన వారైనా, ఈ సరుకుంటారు గొలుపుకుంటున్నటువంటి వారు దేవుని పిల్లలైనా. మాస్టర్ గారు మీరు మాట్లాడి చెప్పి చేసి దీవించే మంచిది, కానీ మీరు ఇదేంటండి కొంచెం కష్టతరంగా మాట్లాడుతున్నారా? మీరు అలా అంటే నేనేం చెప్పలేదండి. ఈ ఉపవాస కోటాల్లో వాస్ చేయబడాలి. ఉపవాస కోటంలో వాస్ చేయబడాలి. అతను ఇప్పుడు చెప్పాలి. ఉపవాసం అనగా ఉపా ప్లస్ శ్వాసం. ఇది ఒక సంస్కృత ధాతు, 2 పదాల కలయిక. ఉపవాసం ఒక్క పదమే కాదు. ఉపా ప్లస్ శ్వాసము, ఉపవాసము. ఉప అనగా ఉపవసించి, సమీపించి, వస్తూ ఉండి, ఖాళీ కడుపుతో ప్రభువుని ఆరాధించుట ఈ ఉపవాసము. కనుక ఈ ఉపవాస కొడుకులో బ్రతుకు మారాలి, జీవితం మారాలి, బుద్ధి మారాలి, స్వభావం మారాలి, అన్నీ మారిపోవాలి. ఇక్కడ కడగబడాలి, వాస్ చేయబడాలి, ఉతకబడాలి. దేవుని యొక్క ప్రేమను పరిపూర్ణంగా దీన్ని ఏం చేయాలంటే నీవు పరిపూర్ణంగా ఇక్కడ దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడవాలి. మారు మనసు, అపక్షమాపణ, పశ్చాత్తాపం అవి పొందినప్పుడు ఆ యొక్క నీటి బాప్తిసానికి అర్హులుగా ఉంటావు.
ఇదిగో నయమాను యొక్క జీవితంలో ఎన్నో యుద్ధాలలో జయం పొందుతున్నాడు, ఎంతో మందిని ఓడిస్తున్నాడు, ఎంతో మంది మీద గెలుపొందుతున్నాడు. ఎన్ని చేసినా కానీ అతడికి వస్తాడు. అతడికి అశాంతి తప్ప శాంతి లేని జీవితం జీవిస్తున్నాడు. ఒకనాడు ఆయన యుద్ధం చేస్తూ ఆ ఇశ్రాయేలు దేశంలోని ఒక చిన్నదాన్ని తీసుకొచ్చాడు. ఆ చిన్నది ఆ ఇంటికి వచ్చి తన భార్యకు పరిచారం చేయడం మొదలుపెట్టింది. అది పని పిల్లగా ఉంది. పని పిల్ల, ఒక పని పిల్ల, ఒక చిన్న పని పిల్ల, చిన్న మాట చెప్పిందండి. ఒక చిన్న పిల్ల ఒక చిన్న మాట చెప్పింది. ఆ మాట ఏంటంటే, ఆ చిన్న పిల్ల చిన్న మాట చెప్పి ఏమని చెప్పిందంటే, ఇదిగో నీ పెరిగింది లేక ఈ నయమాను కాదు, ఇదిగో నా యజమానుడైనటువంటి ఈ నయమాను కాదు. ఎక్కడ ఉండాలంటే నా దేశంలో సోమ్రోను అనే పట్టణం ఉంది. ఆ సోమ్రోనులో ఈ యజమానుడు సోమ్రోనులో ఉండాలి. ఆ సోమ్రోను అనే పురంలో అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. అక్కడ ఉండాలి. ఈయన సోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉంటే ఏమవుతుందంటే ఇతను వ్యాధి బాగైపోతాడు, ఇతను బాగుపడిపోతాడు. మరి ఎంత విచిత్రం! వ్యాధి బాగైపోతుంది, ఇతను బాగైపోతాడు. చాలా విచిత్రంగా రాయబడింది. సోమ్రోను పట్టణం అండి. సోమ్రోను పట్టణం చేరాలి. నేను దాన్ని చెప్పకముందు మరొక మాట చెప్తాను. ప్రియులారా, ఇక్కడ మూసే సంగతిని వచ్చి అహరోను సంగతి, మిరియాము సంగతిని గురించి ఆలోచించినట్లయితే సలుపుకున్నాడు. సంఘంలో సలుపుడు ఉంటే ఆత్మీయ కుష్ఠ వ్యాధి కలిగిన వాడు, ఆత్మీయ కుష్ఠ రోగం కలిగిన వాడు, ఆత్మీయ ఈ యొక్క పరిస్థితుల్లో జారిపోతున్నాం. దేవుని యొక్క సన్నిధిలో చూసినట్లయితే నీ ఒక్కసారి శరీరం బాగుండొచ్చు, లేకపోతే మనసంతా బాగుండొచ్చు, లేకపోతే నీ క్రియలన్నీ బాగుండొచ్చు. కానీ ఎక్కడ చేరిపోయిందంటే సలుపు. నీతోనే మాట్లాడుతున్నాడా? నిన్నే రమ్మన్నాడా? మాతో మాట్లాడా? మాకు మాట్లాడమని చెప్పవా? మాకు అవకాశం ఇవ్వా? మాకు అధికారం ఇవ్వా? దీన్ని బట్టి ఏమైపోయిందంటే మిరియాము నచ్చట ఏమొచ్చిందంటే ఆ సలుగుడు వలన వెంటనే కుష్ఠరోగం మాత్రం ఆమెకు కలిగింది. సొంత అక్కగారేనండి, సొంత సహోదరులేనండి, ప్రియమైన సహోదరులారా, ఒకరి మీద ఒకరు సరుకోకూడదు. సేవకులారా, ఒకరి మీద ఒకరు సరుకోకూడదు. విశ్వాసులారా, ఒకరి మీద ఒకరు సరుకోకూడదు. ఎవరు ఒకరి ఎడల ఒకరు యుద్ధ బాధ్యతగా ఒక్కొక్కరి మీద తిరుగుబాటు చేయకూడదు. జాగ్రత్తగా ఆలోచించండి. చిన్న మాట సహోదరి కావచ్చు, మోసేకు ఆ యొక్క సహోదరి కావచ్చు, మోసే అక్కగారే కావచ్చు, కానీ కుదరదు. దేవుని దగ్గర తేడా వస్తే అంతే. అయితే ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క జీవితాన్ని ఏం చేయబడిందంటే ఇప్పుడు మరలా తిరిగి అహరోను ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో ప్రభువా, ఈ గొప్ప నేరాన్ని మా మీద మోపొద్దయ్యా, దయతో క్షమించయ్యా, ఇంకెప్పుడు మాట్లాడమయ్యా, సనుగు ఓమయ్యా, అయ్యా యథార్థంగా ప్రవర్తిస్తామయ్యా, దయతో మమ్మను కరుణించయ్యా, దయతో మమ్మను పాలించయ్యా. వెంటనే అలా ప్రార్థన చేసి కన్నీళ్ళు ఇచ్చాడు. కన్నీళ్ళు ఇచ్చినప్పుడు దేవుని యొక్క మహాకృప ఆ మరలా తిరిగి ఆ మిరియాము గారికి. కుష్ఠరోగులు సాధారణంగా పాలెములకు వెలుపల ఉంటారు. వారు వేసుకున్నటువంటి డేరాలకు వెలుపల ఎక్కడో ఉంటారు. అలా 7 దినములు లేక కొన్ని దినాలు పాలెములకు వెలుపల, ఊరికి వెలుపల ఎక్కడో గుడారాలు వేసుకుని ఉండాలి. అలాంటి పరిస్థితి ఆమెకు రాకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ నయమాను రాజుగారికి మంచి విజయాన్ని చేకూర్చేవాడికి ఉన్నాడు. రాజుగారి యొక్క పొరలో లేడు, ఎక్కడో ఒక ప్రక్కన ఉన్నాడు. ఆ ప్రక్కన ఉన్నటువంటి ఎక్కడో చిన్న ఇల్లు అతనికి కలిగిన దాన్ని బట్టి అతనికి ఒక ఇల్లు ఇచ్చారు. అక్కడ ఉంటున్నాడు. అతని బాధ ఎవరితో చెప్పుకోవాలి, అతని కష్టం ఎవరితో చెప్పుకోవాలి. ఆ భార్య మంచిది కనుక భర్త మీద సరుకోకుండా గడుక్కోకుండా అతడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క సన్నిధిలో ఆ విజయాన్ని బట్టి అతడు ఆనందిస్తూ ఉన్నాడు. కానీ ఒక ప్రక్క దుఃఖమే, బాధే, నిరాశ, నిస్పృహే ఇవన్నిటినీ పోగొట్టడానికి వరకు ఆ ఇంటిలో పనిచేస్తున్న ఒక చిన్న మాట చెప్పేదండి. ఒక చిన్న మాట, చిన్న పిల్ల ఒక చిన్న పిల్ల ఇలాంటి చిన్న పిల్ల ఏం చేస్తుందంటే వారి యొక్క తల్లిదండ్రుల దగ్గరికి నుంచి తీసుకొచ్చేసారు.
ఇశ్రాయేల్ దేశం నుంచి చెరగొని తీసుకుని రాబడింది. ఆ యొక్క తన యజమానురాలకి నయమాని యొక్క భార్యకు పరిచయం చేస్తున్నాం. ఎవరైనా ఫోన్ తీసుకుంటే పరిగెత్తి వచ్చేస్తుంది, గబగబా ఆ ఫోన్ సెట్ చేస్తుంది, ఇచ్చేస్తుంది. ఆ స్వభావం చూశారు. అవన్నీ ఎందుకు పిలవాలి? ఆమె ఇలాంటి వాళ్ళు ఉంటారు. గబగబా వచ్చేస్తుంది, ఫోన్ సెట్ చేస్తుంది, ఇచ్చేస్తుంది. మా వైపు పట్టు కూర్చుంటుంది, తన పని తను చేసుకుంటుంది. ఓహో, చాలా బాగుంది. ఇలాంటి చిన్న పిల్ల అనమాట. దేవుని ఎంత ఆసక్తి కలిగిన పిల్ల. చిన్నపిల్ల అమ్మ నేను లేదా ఆ పని పిల్ల ఏం చేస్తుందంటే ఆ యొక్క అమ్మాయి వచ్చి చూసి ఏం చేస్తుందంటే ఆ యొక్క యజమానురాలికి చిన్న మాట చెప్పింది. చిన్న మాట, అమ్మా నా యజమానుడు సోమ్రోనులో ఉన్నాడు, నా యజమానుడు సోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గర నా యజమానుడు ఉంటే బాగైపోతాడు, నా ప్రవక్త బాగు చేసేస్తాడు అని చెప్తుంది. ఆ చిన్నది తనకు ఉన్నటువంటి ఆ యొక్క పనికిస్తున్న పనులను బట్టి అమ్మ నేను ఇంత పని చేయలేకపోతున్నాను, లేకపోతే తన తల్లిదండ్రులు కూర్చో, తన దేశమును కూర్చో, తన సహవాసమును కూర్చో, ఇలాంటివేవో మాట్లాడాలి. కానీ ఆమె ఏం చెప్తుందంటే ఆమె ఒక విషయాన్ని చెప్తుంది. ఆమె ఏం చెప్తుందంటే ఒక విషయాన్ని చెప్తుంది. ఆమె ఏమి చెప్తుందంటే ఇదిగో నా దేశంలో సోమ్రోన్ అనే ఒక పట్టణం ఉంది. ఆ సోమ్రోనులో నా ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర నా యజమానుడు నా ఏలిన వాడు ఉంటే బాగైపోతాడు. చిన్న మాట అండి, చిన్న పిల్లండి, చిన్న మాట చెప్పిందండి. ఆ యజమానుల మాట విన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు బాధపడుతూ చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ భార్య ఆ భర్తకి చెప్పింది, నయమానికి చెప్పింది, అయ్యా ఇలాగ మన ఇంటికి తీసుకొచ్చేవే, ఆ ఇశ్రాయేల్ దేశం సెలవుని తీసుకొచ్చేవే, చిన్నది పని పిల్లగా నా దగ్గర ఉంటుంది. ఆ పని పిల్ల ఒక మాట చెప్పిందయ్యా, సోమ్రోను దేశంలో ఒక ప్రవక్త నాడయ్యా, ఆ సోమ్రోను పట్టణంలో ఒక ప్రవక్త నాడయ్యా, ఆ ప్రవక్త దగ్గరికి పంపిందవయ్యా, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తావయ్యా, ఒక్కసారి వెళ్ళొస్తే బాగైపోతామంట. ఎందుకు ఆ అమ్మాయి మాట నేను నమ్మాలనిపిస్తుందయ్యా, ఆ అమ్మాయి నమ్మదగిన మాట చెప్పిందయ్యా అని చెప్పేసాకే అప్పుడు వెంటనే అతడు వెళ్ళి తన రాజు అయినటువంటి సిరియా రాజుకి చెప్పాడు. సిరియా రాజు ఓ ఇంతేనా అయితే వెంటనే వెళ్ళిపోదు కదా. సిరియా రాజు కొంత ధనాన్ని ఏర్పాటు చేశాడు, వెండిని ఏర్పాటు చేశాడు, బంగారాన్ని ఏర్పాటు చేశాడు, కొంత డబ్బు ఇవన్నీ ఏర్పాటు చేసి కొన్ని అమూల్యమైన విలువైన వస్త్రాలు ఏర్పాటు చేశాడు. ఇవన్నిటిని తీసుకుని ఏం చేస్తాడు, సిరియా రాజుకు ఇశ్రాయేల్ రాజుకు లేఖ రాయించాడు. ఒక ఉత్తరం రాసి, ఇశ్రాయేల్ రాజా ఇదిగో నా దేశంలో నా నయమాన్ని పంపిస్తున్నాను, నా సైన్యాధిపతిని పంపిస్తున్నాను, నీవు నా యొక్క పనివాడిని బాగు చేయించి పంపించాలి. ఓహో, చిన్న మాట దేశాలలో, రాజ్యాలలో, రాజుల దగ్గరకు, రాజుల గృహాలలో ఓ ఈ చిన్న మాట అతి వేగంగా పరుగులెడుతూ ఉందండి. దేవునికి స్తోత్రం. చిన్న మాట అయినా చాలండి. యేసయ్య మాట చెప్పు, నువ్వు ఎక్కడున్నా యేసు మాటను గురించి చెప్పు. ఒకరోజు నేను ఒక సెంటర్లో ఉన్నాను. చిన్న రావుపల్లి బేకరీ అరటి దగ్గర ఉన్న కొత్త వలస నుంచి లోపలికి వెళ్ళి స్థానంలో ఆ చిన్న రావుపల్లి గేటు దగ్గర ఉన్నప్పుడు అప్పుడు అది 90, 91, 92 అనుకుంటాను. ఆ సంవత్సరాలు సరిగ్గా 8 కనుక చూసినట్లయితే ఆ టైంలో లారీలు వస్తున్నాయి. ఆ గేటు వేశారు, అక్కడ వేసినప్పుడు అక్కడ నిలబడి ఆ లారీ వచ్చిందయ్యా విజయనగరం వెళ్తామంటే వెళ్తా. నేను ఆ లారీ దగ్గరికి వెళ్ళి అడిగితే వెళ్తానని బయలుదేరుతున్నప్పుడు అన్నాను, దేవానికి స్తోత్రం, నాకు ప్రయాణ సదుపాయం కలిగజేసావు దేవా, స్తోత్రం అని చెప్పాను. అలా చెప్తూ ఉంటే అందులో 2 పాస్టర్ గారు ఉన్నారు. ఇద్దరు అంతకుముందు ఏవేవో మాట్లాడుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే దేవానికి స్తోత్రం అని చెప్పానో ఆ ఇద్దరు కలిసి వెంటనే, అయ్యా మీరు పాస్టర్ గారా, అయ్యా మీరు దేవుని స్తుతిస్తున్నారు, అయ్యా ఇంతగా దేవుని స్తుతిస్తున్నారు, మరి మేమైతే ఉన్నామని ఏదో మాట్లాడుకుంటున్నాం, అయ్యా మీరు ఇంతగా స్తుతించడం గల కారణం మీలో ఉన్న దేవుడు నాలుగు లేక మేము చెప్పుకోలేకపోయా. వెంటనే పశ్చాత్తాపడిపోతున్నారు. వారు మేము కలిసి మాట్లాడుకుంటూ చాలా సంవత్సరాలు ఆ ఇద్దరు ఇంటికి వస్తూ ఉండేవారు. దేవుని యొక్క సహవాసం. చిన్న మాట, మీరు ఎక్కడుండయ్యా, ఎవరుండయ్యా అని ఎన్నో మార్లు వారు మంచిగా పిలిపించుకుని దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వారు ఎంతో ఇష్టపడేవారు. జామి ప్రాంతం వారు
ప్రియమైన దేవుని బిడ్డల, అదే జామి ప్రాంతంలో నేను ప్రార్థించినప్పుడు అదే జామి ప్రాంతంలో నాకు సొంత విశ్వాసం దేవుడు అనుగ్రహించాడు. ఒక ఉద్యోగం చేసేటువంటి వారిని నా ప్రాంతానికి తీసుకొచ్చి నాకు ఒక మంచి విశ్వాసులుగా దేవుడు నాకు అనుగ్రహించాడు. నీవెక్కడ ప్రార్థిస్తావో, ఎక్కడ కన్నులు కాస్తావో, ఎక్కడ దేవుని గురించి మాట్లాడతావో, ఎక్కడ దేవుని గురించి విత్తుతావో, ఎక్కడ విత్తనం విత్తుతావో అక్కడ ఆ విత్తనం ఫలిస్తుంది. ఆ విత్తనం ఫలిస్తుంది. ఒక్క విత్తనం విత్తితే 10 విత్తనాలు వస్తాయండి. 10 విత్తనాలు విత్తితే 100 విత్తనాలు వస్తాయండి. 100 విత్తనాలు విత్తితే ఒక కొంచెం లేక 2 కొంచెం ధాన్యం అవుతుందండి. ప్రియులారా, నువ్వు విత్తినది వస్తావు, నువ్వు విత్తినది వస్తావు. ఈ చిన్న మాట విత్తిందండి, చిన్న మాట చెప్పిందండి. ఆ మాట రాజు దగ్గరికి వెళ్ళిందండి. నయమాను గారు విన్నాడండి. నయమాను ఎక్కడికి వెళ్ళాడు? ఇశ్రాయేల్ రాజు, సిరియా రాజు చెప్పాడు. సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుకు లేఖ రాశాడు. ఇశ్రాయేల్ రాజు భక్తులు చించుకొని గోడ పెట్టి, అయ్యో కయ్యానికి ఎలా కాలు దూకుతున్నాడు చూడండి, ఈ రాజు కయ్యానికి కాలు దూకుతున్నాడు, ఈ రాజు నా మీద యుద్ధానికి ఎలా వస్తున్నాడు చూడండి, దేశ ప్రజలందరికీ చెప్తున్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు తెలుసుకున్నాడు. ఎలీషా గారు తెలుసుకుని ఏమంటున్నాడంటే, ఎలీషా గారు అంటున్నాడు, అయ్యా నా దగ్గరికి రానివ్వండి, అతను నా దగ్గరికి రానివ్వండి. అది ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని, ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని తెలుసుకుంటాడు, రానివ్వండి అన్నాడు. ఇశ్రాయేలు ఆ దేశంలో ఉన్నటువంటి ఆ సోమరోనులో ఉన్నటువంటి ఆ ప్రవక్త దగ్గరికి పంపించాడండి. ఇప్పుడు ఈయన ప్రవక్త దగ్గరికి వెళుతున్నాడు. నయమాను కూర్చోమా, నయమాను ప్రవక్త దగ్గరికి వెళుతున్నాడు. ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త అక్కడ ఉన్నాడు. ఎలీషా అని పేరు. ఎలీషాగా యెహోవా రక్షణ అని అర్థం. యెహోవా నా రక్షణ. ఎలీషా ప్రవక్త సోమరోను పట్టణంలో ఉన్నాడు. సోమరోను అనే మాటకు అర్థం ఏంటంటే కావలిపురము అని అర్థం. కావలిపురములో కావలివాడు ఉన్నాడు. కావలి పట్టణంలో, కావలి కోటలో, కావలివాడు ఉన్నాడు. సరిగా కాస్తున్నాడు కాపలా. సరిగా ఉంది. ఆ కావలిపురంలోనికి ఇతడు ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. కావలిపురం దగ్గరికి వెళ్తున్నాడు. కావలిపురం దగ్గరికి వెళ్తున్నాడండి. కావలిపురంలో కావలివాడు చాలా జాగ్రత్తగా కాపలా కాస్తున్నాడు. ఒక ఆయన వచ్చి టైం అడిగాడు. కావలివాడు ఆ టైం ఎంత అయింది? ఉదయం రగును రాత్రి రగును విచారింపగోరిని ఎడలా విచారించింది అన్నాడు. అయ్యా నేను టైం అడిగానయ్యా. కావలివాడ టైం ఎంత? కావలివాడు చెప్తున్నాడు, అయ్యా ఉదయం రగును రాత్రి రగును విచారింపగోరిని ఎడలా విచారించింది. అయ్యా నీ టైం అడిగానయ్యా. అయ్యా నీ టైమే చెప్తున్నానయ్యా. ఉదయం నగును రాత్రి నగును విచారింపగోరిని ఎడలా విచారించింది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. అది ఉదయమే కావచ్చు, అది మధ్యాహ్నమే కావచ్చు, అది సాయంకాలమే కావచ్చు, అది రాత్రి అర్ధరాత్రియే కావచ్చు, అది తెల్లవారుజామునే కావచ్చు. ఆయన ఎప్పుడు వచ్చునో ఆయనను నీవు విచారించుము అని చెప్తున్నాడు. నిజమే అతడు సమయమే చెప్తున్నాడు, అతడు కాలాన్నే చెప్తున్నాడు. కావలివాడు కావలిపురంలో సరిగా ఉన్నట్లయితే కావలివాడు ఈయన నిలబడండి. కావలివాడు ఈయన దైవజనుడు, కావలివాడు ఈ మందకు కావలివాడు, ఈ పురమునకు కావలివాడు, ఈ స్థలమునకు కావలివాడు. ఈ స్థలమునక ఈ సంఘమునకు కావలివాడు, ఈ మందకు కావలివాడు. ఈయన సరిగా కాపాడుతూ ఉంటే, సరిగా కావలి కాస్తూ ఉంటే ఏం జరిగిందంటే మంద సరిగ్గా నడుస్తుంది. గొర్రెంటి పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, అయ్యి అన్నమాట. నేను గొర్రెలు వెళ్ళిపోయిన అందుకోసం దాని మ్యూజిక్ కూడా నాకు తెలిసి చక్కగా మాట్లాడుతుంటాం. ఆ గొర్రెలు పిలిస్తే అందరికీ వచ్చేస్తుంది. ఆ శబ్దం చేయట్లేదు, చక్కగా వచ్చేస్తారు, తిరిగిపోతుంది. ఆ శబ్దాన్ని పసి కట్టేస్తారు. కనుక ఆ గొర్రె అలా పక్కకు వెళ్ళిపోతున్నప్పుడు కావాలి వాడు ఏం చేస్తాడంటే ఎందుకు పిలుస్తాడు, దానికి తెలిసిన శబ్దాన్ని అంటాడు. దానికి తెలిసిన శబ్దాన్ని, ఆయన ఎరిగిన శబ్దాన్ని, దాని ఈ శబ్దం అర్థం అండి. ప్రియమైన దేవుని బిడ్డల, యెహోవా నా రక్షణ, యెహోవా నా రక్షణ. అలాంటి స్థలంలోనికి ఈ యొక్క నయమాను వెళ్తూ ఉన్నాడండి. కావలిపురంలోనికి వెళ్తున్నాడండి. కావలి కోటలోనికి వెళ్తున్నాడండి. ప్రియమైన దేవుని సంగమా, నీవు కావలిపురంలోనికి వచ్చావు, కావలి సంఘంలోకి వచ్చావు, కావలి కోటలోనికి వచ్చావు. దేవుడు నీకు రక్షణ అయిన స్థలంలోనికి వచ్చావు. ఇంకా రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, పశ్చాత్తాప
వెళ్ళలేవు, ఇక్కడి నుంచి పొద్దుకుని వెళ్ళలేవు. కావలివాడు సరిగా చెప్పాడు సమాధానం. కావలివాడు ఆ రాత్రి ఎంత సమయమైంది? ఉదయమునకును సాయంకాలమునకు, ఉదయమునకును సాయంకాలమునకును విచారింపగోరిన వారి విచారింపగోరిన విచారించండి. నిజమే, ఆయన ఉదయమే వస్తాడు, మధ్యాహ్నమే వస్తాడు, రాత్రికే వస్తాడు, ఆయన అర్ధరాత్రి వస్తాడు, కోరుకున్నప్పుడే వస్తాడు, తెల్లవారుజామునప్పుడే వస్తాడు. ఎప్పుడు వచ్చిన ఆయనకే తెలుసు. విచారించాలి. ఒక కాపరి ఉన్నాడు, నీకు కోత చేసే కాపరి ఉన్నాడు. నువ్వు ఆయన అడిగి తెలుసుకోవాలి. నీ పనిని జాగ్రత్తగా చూసుకోవాలి. కావలి గోపురంలో ఉన్న విశ్వాసి, నీకు కావలి వాడు ఉన్నాడు. నీకు కష్టం, దుఃఖం, చింత, నీ మీదకి వచ్చే శత్రువు త్వరగా వచ్చి నిన్ను బాధించడానికి వీలు లేదా? ఈయన మందకు కాపరి, ఈయనొక మందకు కాపరి, ఈయనొక మందకు ఒక ఊరికి, ఈయనొక ఊరికి. సో ఎలీషా ఆయన సోమరోడు పట్టణంలో ఉన్న అక్కడ ఉన్నటువంటి ఆ సోమరోడు పట్టణంలో ఆయన కావాలి, నలుగురు చోట కావలిగా పెట్టాడు. ఏ పాస్టర్, ఏ పాల్, నీవు సరిగా కాపలా కాయట్లేదా బాయ్? జాగ్రత్త అని అడుగుతాడు. సరిగా కాపలా కాయకపోతే ఎలీషా చెప్తున్నాడు, రాజా నీవు ఎందుకు బట్టలు చించుకుంటున్నావు? ఇదిగో ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి, ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని తెలుసుకోవాలి, ఇశ్రాయేలులో స్వస్థత ఉంది, దేవుడే స్వస్థత ఇచ్చేవాడని తెలుసుకోవాలి. రాలేవండి అతన్ని, ఓ నువ్వు ఏ ఆటంకపరచొద్దు, రాలేవండి అతను నా దగ్గరికి. వెంటనే ఎలీషా నాయన థ్యాంక్ నాయన. కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు అక్కడ కూర్చున్నాడండి. ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాడండి. ఎలీషా, నాయన ప్రవక్త గారు. సరే ఎలీషా బయటకు వచ్చాడు, చూశాడు. నయమాలు అంటే నువ్వేనా? ఎస్, వేరే నా పేరు ఇంకా లేదా? అయ్యా నీ పేరు నాకు చెప్తే నేనేదో సేవకుని, నేను ప్రవక్త, నీ పేరు నాకు సంబంధం లేదే. ఎందుకు వచ్చావు? అయ్యా నాకున్న వ్యాధి లాంటి నేను బాగుపడతానంట. ఇక్కడికి వస్తే మీ దేశం నుంచి ఒక చిన్నదాన్ని చెరవని తీసుకెళ్ళాను. ఆ చిన్నది నా భార్యకు పరిమర్శగా ఉంది. ఆ చిన్న పిల్ల చిన్న మాట, ఓ యేసు నువ్వు చిన్న మాట, నీ దేశంలో ఉన్న ఇదిగో ఈ సోమరం పట్టణంలో ఉన్న ఒక కావలి వారి గురించి చెప్పింది. ఆయన నీవేనా? నేనే. ఓకే, అయితే నన్ను బాగు చేసి పంపించేసే. అప్పుడు అంటున్నాడు ఆయన, ఆ కావలి వాడు చెప్తున్నాడు, నీ వెళ్ళి ఎక్కడ మునగాలి? ఆ యోర్దాను నదిలో మునగమన్నాడు. యోర్దాను నదిలో మునగమన్నాడు. యోర్దాను నదిలో నీవు వెళ్ళి మునుగు. యోర్దాను నదిలో మునగమంటే రాజు ఇక్కడ అభిమానం అనుకుంటాడు సైన్యాధిపతి. నా దేశంలో అభానాలు, పర్పర అనే నదులు రెండు ఉన్నాయి, చాలా శ్రేష్టమైనవి. ఇంకా మంచి నదులు ఉన్నాయి. అభానాలు, పర్పర అనేటువంటి నదులు. ఆ నదుల్లో నేను మునుగుతాను. కానీ ఈ నది మంచిది కాదు, ఈ నది బురద నీరేము అని అంటున్నాడు. ఆ నదిలో మునగటానికి అతనికి ఇష్టం లేదు. అయితే చెప్పినాడు అభానాలు, పర్పర్, ఆ నదులు పేర్లు ఆ విధంగా అక్కడ రాయబడింది. పేరుకు మంచిదే కావచ్చు, కానీ రాళ్ళు గల ప్రదేశము అభానాలు, పర్పర్ అంటే రాళ్ళు గల నదులు. రాళ్ళు గల నదులు. ఆ రాళ్ళు గల నదుల్లో మునిగితే ఉన్నది ఊడిపోయిపోతుంది మొత్తం. రాళ్ళు గల నదిలో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు నీకు యావత్తు ఇలాగ జరగవలసినది కనుక నీవు ఇదిగో ఎప్పటికి కార్యము ఇదిగో అని ఆ యొక్క యోహాను గారితో చెప్పాడు. నీతి యావత్తు ఇలాగ జరగవలసినది. నీతి గల నది, నీతి గల నదిలో మునుగు. నీతి గల దేవుని యొక్క నామమును బట్టి మారు మనసు పొంది క్షమాపణ పొంది బాప్తిసం తీసుకో. నీ వ్యాధులు పోతాయి, నీ కష్టాలు పోతాయి, నీ సమస్యలు తీరుతాయి, నీకున్నటువంటి ప్రతి బలహీనత పోతుంది. అభినవ పర్పరను గురించి ఆలోచిస్తున్నామేమో. నీతి గల నది యోహాను అక్కడే అనేక మందికి బాప్తిసాలు ఇస్తున్నాడు. అక్కడ యేసు ప్రభు కూడా అదే నదిలో మునిగి బాప్తిసం తీసుకున్నాడు. అక్కడ యేసు వార్త ప్రకటించబడుతుంది. అక్కడే దేవుని యొక్క మాట నీతి యావత్తు జరుగుతూ ఉంది. ఆకాశం నుండి పౌరు వలె ఆ యొక్క ఆత్మ దిగి వచ్చి ఆ యొక్క ప్రజల మీద రాలుతూ ఉంది. దేవుని యొక్క సన్నిధి శక్తి ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి, మహిమ ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి రాళ్ళు కలిగిన స్థలంలో మునిగితే మంచిదనుకుంటున్నాడు. ఓ ఎంత విచిత్రం! ఒక్కసారి ఆలోచించుకో. ఇంకా అశాంతిని పెంచుకోకు, ఇంకా దుఃఖం పెంచుకోకు, ఇంకా వ్యాధిని పెంచుకోకు, ఇంకా భారాన్ని పెంచుకోకు. ప్రభు యేసు నీ దగ్గర కూర్చొనయ్యా. ఒక్కసారి ఆ చెప్పిన మాట జాగ్రత్తగా ఆలకించు. ఆ ప్రవక్త చెప్పిన మాట చాలా జాగ్రత్తగా ఆలకించు. ఆ ప్రవక్త చెప్పాడు, ఆ ప్రవక్త చెప్పిన మాట ఈ విధంగా ఆలకిస్తున్నాడు ఆయన.
ఎవరు ఆలకిస్తున్నాడంటే ఇదిగో ఆయన ఆలకిస్తున్నాడు. ఓహో, నేను ఇది ఆలకించకూడదు అనుకున్నాడు, ముందు తీర్మానం చేసుకున్నాడు, వెళ్ళిపోతామన్నాడు. అయితే అందులో ఒక పనివాడు మరలా చెప్తున్నాడు, అయ్యా ఒకవేళ ప్రవక్త కొన్ని వందల రూపాయలు పెట్టి యజ్ఞం చేయమన్నాడు అనుకో, చేయవా? కొన్ని వందలు పెట్టి కొన్ని కొబ్బరికాయలు కొట్టమన్నాడు అనుకో, కొట్టవా? కొందరికి పేదలకు సహాయం చేయమన్నాడు అనుకో, సహాయం చేయవా? లేకపోతే నేను ఒక గుడి కట్టించమన్నాడు అనుకో, కట్టించవా? ఇన్ని చేయగలవు కదా. రాజా ఆయన చెప్పింది ఇవన్నీ ఎంత కష్టతరమైనవి కాదు కదా, ఆ నీటిలోనే కదా ఉలగమన్నాడు, ఆ నీటిలోనే కదా ఉలగమన్నాడు. ఒక్కసారి ఆ పని చేసి చూద్దామయ్యా. వెంటనే ఆయనలో కూడా దేవుని వాక్యం వెళ్ళింది. ఒక చిన్న పిల్ల, ఒక చిన్న మాట. అమ్మా ఏం రాసుకుంటా? చూడు, ఒక చిన్న పిల్ల, ఒక చిన్న మాట. ఎక్కడున్నా స్త్రీలారా, పురుషులారా, సేవకులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నేను చెప్పలేను అనుకోక్కర్లేదు. ఒక చిన్న మాట, ఒక చిన్న మాట, యేసును గుచ్చిన మాట, యేసును గుచ్చిన వార్త, ఒక చిన్న మాట చెప్తే చాలు. ఓ ఇదిగో కావలిపురంలోనికి వెళ్ళాడు, ఆ మాట విన్నాడు, అక్కడ నేర్చుకున్నాడు, దిద్దుబాటు చేయబడ్డాడు, రాజధానికి వెళ్ళాడు, 7 మార్లు మునిగాడు, స్నానం చేశాడు. అతడు దేహము పసిపిల్ల దేహము వలె మారిపోయింది. తను చూసుకుంటున్నాడు. ఓహో ఎంత ఆనందం, ఎంత నా శరీరం మారిపోయింది, నాలో మార్పు కలిగింది. ఓ జీవితంలో మార్పు. యేసయ్య నిన్ను మార్చడానికి ఈ ఉపవాస కూట, ఈ ఉపవాస సభలలో, ఉజ్జీవ రక్షణ సభలలో దేవుడు నీకు ఒక గొప్ప అద్భుతమైన సహాయం చేయడానికి ప్రభువు తన కృపను అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మాట వింటావా? దేవునికి లోబడతావా? కావలి పనులకి వెళతావా? ఇదిగో అశాంతితో నింపబడిన నీ జీవితంలో ప్రశాంతత లేని నీ కుటుంబంలో, ప్రశాంతత లేని నీ బ్రతుకులో యేసయ్య ప్రశాంతత ఇస్తాడు. ఆయన నీకు వస్తావా? ఒకరిందా ప్రార్థన చేస్తుందా? మళ్ళీ ఆచరణ చేస్తే ఇంకెప్పుడు పిల్లలేదు. మధ్యాహ్నం ఇది కలుగుతుందా? గమనించండి, రైతు చూడకండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి. యేసయ్య ఈ రాత్రి నన్ను కడుగునాయి, పవిత్రపరిచినాయి, పరిశుద్ధపరిచినాయి. అయ్యా నాలో ఉన్న ఆత్మీయ కుష్ఠవ్యాధిని తీసి ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి లూకా శుభవార్త 17వ అధ్యాయం అక్కడ 10వ వచనం 11వ వచనం చదువుకున్నట్లయితే, ఒకరోజు యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. అయ్యా వాకరించాడు, కళ్ళు మూసుకోండి, ఎవరు చూడక్కర్లేదు. నేను ఈ యొక్క ప్రార్థనలో ఉన్న భావాన్ని చెప్తున్నాను, చివరి మాట ముగింపు మాట చెప్తున్నాను. ఓ లూకా శుభవార్త ఆ యొక్క 17వ అధ్యాయం 10-11 వచనాల్లో రాయబడి ఉంది. అక్కడ ఏమని చెప్పబడుతుందంటే, అక్కడ ఒక 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆ యేసు ప్రభు ఎలా అడుగుతున్నారు, ప్రభువా మమ్మల్ని కరుణించయ్యా, మమ్మల్ని ఎవరు కరుణించట్లే, మా ప్రజలు మమ్మల్ని చేరనివ్వట్లే, మా ఊరు వారు మమ్మల్ని చేరనివ్వట్లే, నా అన్నదమ్ములను చేరనివ్వట్లే, నా తల్లిదండ్రులకు దూరంగా పెట్టేశారు. ప్రభుత్వం దూరంగా మాకు ఒక పాలెం పెట్టారయ్యా, దండు పాలెం అవతలయ్యా, చాలా దూరమయ్యా, వ్యాధి బాధలతో మేము బాధపడుతున్నామయ్యా, ప్రజల మధ్యకి రాలేము, తల్లిదండ్రులు చూడలేము, పిల్లలను ఆదరించలేము. అయ్యా ప్రజలందరూ త్రోసివేశారయ్యా. ఒక్కసారయ్యా అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధిగా చేయని కోరుకున్నారు, వేడుకున్నారు. వెంటనే ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే. ఆయన చెప్పాడు, వెళ్ళండి, మీరు వెళ్ళండి, బాగుపడుతున్నారని చెప్పాడు. వెళ్ళండి అని చెప్పాడు. వెళ్ళండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళిపోతున్నారు. ప్రభువా 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఏం చేశారంటే, ప్రభువా ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఏ సంఘానికి వెళ్ళాలి, ఇప్పుడైతే అలా అడుగుతున్నారని. ఇదిగో ఈయన ఒక కుష్ఠరోగి వెళ్ళుకుందాం, అలా నడిచి వెళ్ళిపోవచ్చు, ముందుకు వెళ్ళి వెనకరా. ఇప్పుడు ఈయన నడిచి వెళ్తున్నాడండి. 10 మంది ఆగేది ముందుకెళ్ళి 10 మంది నడిచి వెళ్తున్నారండి. 10 మంది నడిచి వెళుతూ అలా వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోతున్నప్పుడు ఆ వెళుతూ ఉండగా ఎక్కడికి వెళ్ళాలి, ఏ సంఘానికి వెళ్ళాలి, ఏ ఊరికి వెళ్ళాలి అని అడగలేదండి. ఏ ఊరికి వెళ్ళాలి, పెళ్లిగా నడిచిరా, ఏ ఊరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ బస్ దగ్గరికి వెళ్ళాలి, ఏ సంఘం దగ్గరికి వెళ్ళాలి. ఈ రోజు కొన్ని సంఘాలు స్వస్థత సార్లు వచ్చినాయండి. మాకు స్వస్థత గుడి, మా గుళ్ళో స్వస్థత ఉంది, మా గుళ్ళో గొప్ప అద్భుతాలు జరిగిపోతున్నాయి. నీవు పెట్టుకున్న నీ పేరు యేసయ్య దగ్గరికి రావడం అనేసి నీ సంఘంలో నీ పాస్టర్ గారు, నీ ఫలానా కాపరి అని చెప్తుంటావు. అసలు ఆ యొక్క స్వస్థత పడే ఆ యొక్క పొలంలోనికి వెళ్ళకపోతున్నావు, సోములోని పొలంలోనికి వెళ్ళకపోతున్నావు. అక్కడ కావలి వాడు ఉన్నాడు, అక్కడ వాక్యం బోధిస్తాడు, అక్కడ ప్రకటిస్తాడు, అక్కడ దేవుని వాక్యం ఉంది.
అక్కడ దేవుని సన్నిధి ఉంది, అక్కడ దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. మీరు 10 మంది బయలుదేరి వెళ్ళారండి, 10 మంది బయలుదేరి వెళ్తున్నారండి. అందులో 10 మంది బాగా అయిపోయారండి. 10 మంది బాగా అయిన తర్వాత అందరూ చూసుకున్నారు. మేము బాగా ఏమనుకున్నారు, తమన మండలి అలాగే అయిపోయారు. అదే వాడు వెనక్కి తిరిగి వస్తున్నాడు. అందులో ఒకడు తిరిగి వస్తున్నాడండి. ఈ తిరిగి వచ్చేటువంటి వ్యక్తి సరాసరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా స్వస్థపడ్డారయ్యా అని చెప్పు ఆయనతో చెప్పు. స్వస్థపడ్డారని చెప్పు స్వస్థపడ్డా. నీతో ఉన్న తమ్ముడి దగ్గర ఎక్కడా? నీతో ఉన్న తమ్ముడి దగ్గర తెలియదు కదా మీరు వచ్చారు. కానీ నీతో ఉన్న తమ్ముడి దగ్గర ఎక్కడా తెలీదా? అయ్యా ఈయన స్వస్థపడ్డాడు. ఈయనకి చెప్పండి ఒక మాట, చెప్పండి ఈసారి ఈయనకి చెప్పండి ఒక మాట. ఏం చెప్తారు ఈయనకి? అయితే నీకు వెళ్ళి సమయంలో యాజకునికి నీ దేహమును కనబరుచుకో. చెప్పు. అయితే నేను వెళ్ళి యాజకునికి కనబరుచుకో. నీ దేహమును కనబరుచుకో. మోషే నియమించిన కానుక కృతజ్ఞతతో చెల్లించు. ఈసారి బయలుదేరాడు మోషే నియమించిన కానుక చెల్లించడానికి, యాజకుని కనబరుచుకోవడానికి దేవాలయంలో ఉన్న యాజకుని దగ్గరికి మరలా తిరిగి వెళ్తున్నాడండి. కృతజ్ఞత చాలా అవసరం అండి. ప్రియులారా, ఈయన సమరయుడు. జాలరి పొలంలో రక్షించబడ్డవాడండి. ఈయన జాలరి పొలం పోయిందండి. ఇప్పుడు ఈయన బాగుపడ్డాడండి.